నమస్తే మేడం. ముందుగా మీకు ప్యానెల్ సభ్యులకు అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్. వివేక్ గారు, అయోధ్య అయితే కుదిరింది. యుద్ధ వాతావరణ నేపథ్యంలో కూడా దేశ ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలి అని చెప్పేసి జనసేన కూడా షష్ఠ షణ్ముఖ క్షేత్రాలు కూడా తిరుగుతోంది. అందరి దేవుళ్ళకు కూడా వెళ్ళి దండం పెట్టుకుంటున్నారు. మీరందరూ కూడా నిన్న బయలుదేరి వెళ్ళినట్టున్నారు కదా? మేడం, అయితే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే గత 70 ఏళ్లుగా మనం శాంతి మంత్రాలు పాటిస్తున్నప్పటికీ, లైన్ ఆఫ్ కంట్రోల్లో యుద్ధ నిబంధనలు పాటిస్తున్నప్పటికీ కూడా 7 దశాబ్దాలుగా మనల్ని అలుసుగా తీసుకొని, లేకపోతే చేతగాని వాళ్ళు అనుకుంటూ మనం చూపించిన ప్రేమ అంటే ఫైనాన్షియల్ పరంగా ఆర్థిక సంబంధాల విషయంలో కావచ్చు, నీటి ఒప్పందాల విషయంలో కావచ్చు, మానవత్వంలో కావచ్చు, ప్రతి సందర్భంలో దాయాది దేశం అని అనుకున్నప్పటికీ కూడా మన వాళ్ళే పోనీలే అని క్షమిస్తూ వచ్చిన గత పాలకులకు సంబంధించి కూడా వాళ్ళు చాలా చాలా అలుసుగా తీసుకొని చేసిన వందలాది దాడుల్లో వేలాది మంది ప్రజలు నష్టపోయారు. అయితే చాలా సందర్భాల్లో యుద్ధం అంటే కన్నుకు కన్ను, పన్నుకు పన్ను, రక్తానికి రక్తం అని అనుకున్నప్పటికీ కూడా అది ఎల్లవేళలా మంచిది కాదు అని అందరికీ తెలిసినప్పటికీ కూడా ఒక్కొక్కసారి అంటే పుల్వామా లాంటి ఘటనలు, ఊరి లాంటి ఘటనలు, పెహల్గావ్ లాంటి ఘటనలు ఏం తెలియజేస్తాయి? మనం ఎంత శాంతి మంత్రాలు పాటించినా అటువైపు వ్యక్తులకి ఆ శాంతి గురించి అర్థం పరమార్థం తెలియకపోతే ఖచ్చితంగా దానికి దీటైన జవాబు ఎప్పుడొకప్పుడు ఏదో ఒక సందర్భంలో ఇచ్చి తీరాల్సి ఉంటుంది. లేకపోతే మన అంతర్గత భద్రత మీద, మన ప్రజలు మన మీదనే క్వశ్చన్ చేసే సమయం వస్తుంది. ఏంటి ఇంకెంత కాలం అని. అంటే ఓర్పుకు సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా అని. అట్లీస్ట్ మనం ఫైట్ చేస్తాము, మనం వాళ్ళను తిరిగి రిటాలియేట్ చేయగలము, ప్రతిదాడి చేయగలము అనే ఒక ధైర్యాన్ని భారత ప్రజలకు ఇవ్వాలి, అలాగే శత్రు దేశాలకు కూడా ఇవ్వాలి, ఒక బలమైన సంకేతాన్ని. మన దగ్గర ఆయుధాలు ఉన్నాయి, పాకిస్తాన్ కంటే 3 రెట్ల సైన్యం ఉంది, అయినప్పటికీ కూడా మనం శాంతి మంత్రాలు పాటించాం గత 7 దశాబ్దాలుగా. 93,000 మంది యుద్ధ సైనికుల్ని 71 యుద్ధంలో ఈ ప్రపంచంలో ఏ దేశము ఆ యుద్ధ ఖైదీలను మామూలుగా ఆక్యుపై చేసేసుకుంటారు, తనలో తీసుకుంటుంది యుద్ధ ఖైదీలు. లేకపోతే కొన్ని డిమాండ్స్ పెట్టి తీసుకుంటారు, కొన్ని డిమాండ్స్ నెరవేర్చుకుంటారు. కానీ మనం ఎలాంటి డిమాండ్స్ లేకోకుండానే 93,000 మంది యుద్ధ సైనికుల్ని తిరిగి పాకిస్తాన్కి ఇచ్చేసాం. అయితే అవి అయినప్పటికీ కూడా దాన్ని కూడా మంచి కోణంలోనే మాట్లాడుకున్నాం మనం చాలా సందర్భాల్లో. అయినా కూడా దాదాపు వందలాది ఘటనలు, పౌరులను పోగొట్టుకున్నాం. అంటే బార్డర్లో ఎప్పుడూ ఇతర దేశాలతో యుద్ధం జరుగుతూ ఉంటుంది, లేకపోతే సైనికులు ఇరుపక్షాల వాళ్లకు మోటార్లు దాడులు, లేకపోతే ఏదో ఒకటి మిజైల్స్, లేకపోతే మిజైల్స్ కాకపోయినా చిన్న చిన్న వార్ హెడ్స్ లాంటి వాటితో యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి కంటిన్యూస్గా. కానీ పౌరుల మీద ఎంపిక చేసి దాడులు చేయడం అనేది వారి యొక్క నీచ బుద్ధిని చూపిస్తుంది. అయితే ఈ యొక్క పెహల్గామ్ దాడి ఘటన తర్వాత మొదటిసారిగా పౌరుల్ని ఈ స్థాయిలో మతం అడిగి మరి, హిందూ మతమా కాదా అడిగి మరి వెళ్ళి మీ మోదీకి చెప్పుకోండి అని అన్నప్పుడు ఖచ్చితంగా మోడీ గారు ఎలా రెస్పాండ్ అవ్వాలనో అలాగే అయ్యారు. సీజ్ ఫైర్కి సంబంధించి కూడా చాలా సందర్భాల్లో సీజ్ ఫైర్ కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు విదిన్ అవర్స్లో వైలేట్ చేసిన పాకిస్తాన్ నీచ బుద్ధిని మరొకసారి ప్రపంచం చూసింది. నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచం మొత్తము పాకిస్తాన్ మాటలకు చేతలకు ఎలాంటి తేడా ఉంటుంది, అలాగే ఉగ్రవాదుల మీద వారికి నియంత్రణ ఉండదు, ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారు అనేదానికి ఎన్నో ఉదంతాలు. పుల్వామా దాడి మాది సంబంధం లేదు, ఉగ్రవాదులు చేశారు అంటూ చెప్పుకొని వచ్చిన వాళ్ళు మొన్న 3 రోజుల కిందట పాకిస్తాన్ ఎయిర్ మార్షల్ ఔరంగజేబు ఇది మా పనే అంటూ మీడియా ముఖంగా ఒప్పుకున్నాడు. దాన్ని ఏమంటాము? వాళ్ళు ప్రతి దాడిలో వాళ్ళ హస్తం ఉంది, ఐఎస్ఐ వాళ్ళ హస్తం ఉంది, ఐఎస్ఐని పెంచి పోషిస్తోంది పాకిస్తాన్ అనే విషయాన్ని కూడా తేటతెల్లం అయిపోయింది. ఇక వాళ్ళు ప్రతి సందర్భంలో మాకు సంబంధం లేదన్నప్పుడు, సంబంధం లేనప్పుడు మా హెల్ప్ తీసుకో, ఉగ్రవాదులను కూడా ఏరివేయడానికి మేము వస్తాం కదా. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఇతర దేశాల మద్దతు తీసుకో, లేకపోతే నీ దేశంలో ఉన్న మిలిటరీని ఒక్కొక్కరిని ఏరి పారేసేయి. దానికి చాలా మార్గాలు ఉన్నాయి ఏరివేతకి. కానీ ఏ విషయంలో కూడా ఏ రోజు కూడా ఉగ్రవాదుల ఏరివేతలో కానీ, ఉగ్రవాదులను మట్టు పెట్టడంలో కానీ పాకిస్తాన్ ఏ రోజు తన చిత్తశుద్ధిని చూపించలేదు. అంతెందుకు, చనిపోయిన మొన్నటి మన ఆపరేషన్ సింధూర్లో చనిపోయిన ఉగ్రవాదులకి
ఫెనరల్కి వాళ్ళ అంత్యక్రియలు, ఉగ్రవాదుల అంత్యక్రియలకి సాక్షాత్తు పాకిస్తాన్ మంత్రులు అటెండ్ అయ్యారు, అవును. పాకిస్తాన్ అధికారిక ఆర్మీ అటెండ్ అయింది. ఏం చెప్తున్నారు సమాజానికి, ఏం చెప్తున్నారు లోకానికి అంటే మేము ఉగ్రవాదుల పక్కన నిలబడతాము ఎంత జరిగినా అని చెప్పకనే చెప్పారు. వీళ్ళు నీతి సూత్రాలు వల్లించడము, యుద్ధం గురించి మాట్లాడము, ప్రజల ప్రాణాల గురించి మాట్లాడము, లేకపోతే యుద్ధ నిబంధనల గురించి మాట్లాడము, అవి మనం వినడము ఇంకెంతకాలం వింటాం. సో వినడానికి కూడా ఒక హద్దు ఉంటుంది. కాబట్టి మన త్రివిధ దళాలు జస్ట్ శాంపిల్ చూపించాము, టీజర్ చూపించాము, అంతవరకే. దీనికే అల్లల్లాడిపోయి ఒంటి మీద గుడ్డ లేకోకుండా అయిపోయింది పాకిస్తాన్ పరిస్థితి. జస్ట్ 8,500 కోట్ల IFM రుణం కోసము కాళ్ళ వేళ్ళ పట్టుకుంటే అమెరికా మధ్యవర్తిత్వం చేసిందని ఒక వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ పాకిస్తాన్ పరిస్థితి ఎప్పుడూ దయనీయంగానే ఉంది. అప్పులతో బతుకుతోంది, సమీకరించుకోవడానికి నిధులు లేవు, ఏ దేశము మద్దతు లేదు, మనకు ఇతర దేశాల మద్దతు లేదు. మనం చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాం. కానీ మన దేశ ప్రజలకు ఏదో ఒక భద్రత, కొంచెము మేము ఉన్నామనే ఒక ధైర్యాన్ని ఇవ్వడం కోసం వాళ్ళ జాతీయ మీడియాలో ఏం రాసుకుంటున్నారంటే మేమే గెలిచాము, పాకిస్తాన్ భారత్ ని యుద్ధానికి సీజ్ ఫైర్ కు ఒప్పించేలా చేయడం అనేది మన యొక్క ఘనత అంటున్నారు. ప్రపంచమంతా చూడలేదా ఏం జరిగింది అనేది? ప్రపంచమంతా చూసింది, ప్రజలందరూ కూడా చూశారు. అక్కడ పాకిస్తాన్ ప్రజలకే తెలిసింది కదా. వాళ్ళకి అంత బుర్ర లేదు కదా మేడం. వాళ్ళకి అంత బుర్ర ఉండింటే వాళ్ళ ప్రధానులు, వాళ్ళ మంత్రులు ఆ విధమైన స్టేట్మెంట్స్ ఎందుకు ఇస్తారు? వాళ్ళ లోకంతో సంబంధం ఉండదు కదా వాళ్ళకి. బావిలో కప్పల్లాగా ఎక్కడున్నారో అక్కడే చూసుకొని వాళ్ళ వార్తలు వాళ్ళే చదువుకొని వాళ్ళ జబ్బులు వాళ్ళే చదువుకొని ఓ అని అరుచుకునే రకాలు. కాబట్టి మనం వాళ్ళ గురించి వెరీ లీస్ట్ బాధడు. అయితే మన దేశ భద్రత గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నాం. పాకిస్తాన్ వాళ్ళను ఏమి చేసినా, మన దేశంలో ఎవరిని ఏం చేసినా ఒకటో రెండో వెధవలు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. కానీ పాకిస్తాన్ పక్కన లేకపోతే శాంతి మంత్రాలు, లేకపోతే ఇంకోటి మంత్రాలు. మన దేశ భద్రత మనకు ముఖ్యము, మన అంతర్గత భద్రత ముఖ్యము, దాని తర్వాతనే మిగతా ఏదైనా అనే కోణాన్ని ఆపరేషన్ సింధూర్ ద్వారా దేశ ప్రజలకి, యావత్ ప్రపంచానికి కూడా తెలియజేయడం జరిగింది మేడం.